పరబోధకములవర్తితమైన పనులు జీరతములయందుభవముగాని వయ్యుడు పరిశుద్ధాత్మా లేనిది యేసు ప్రభుని ఎరుగుట కాదని యేసు ప్రభుని ఎరుగుట కాదని నరరూపుదాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయ పరిశుద్ధాత్మా లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది దురితేజలను గొప్ప యురులనాలి భక్తి తరిగిపోవుట కది దొరకనందున సుమ్ము పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలిక అన్నిటికన్నా ప్రబలమైన మేలిక నిరనమ్మి మొరపెట్టు పరమ పావనుడతి కరుణించి నీకొసగు మరణంతమగుదనుగా పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధాదివారము పెంతుకోస్తు పండుగ ధవళ ఆదివారం అనబడిన ఈ పరిశుద్ధ ఆదివారమున ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు మనకెల్లరికూ ఇవ్వబడిన ఈ ప్రశస్తమైన సమయము, ఈ మంచి తరుణాన్ని బట్టి మొదటిగా
దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకెల్లరకు ఉదయకాల శుభాలతో ప్రార్థన చేసుకుందాం. దైవ వర్తమానం కొరకై తలలు వంచి కండ్లు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడు అయిన ప్రభువు, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకి ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఇంత ధనక ఆరాధనలోను పాటల ద్వారా, వాక్య పఠనముల ద్వారా నేను ఘనపరిచాం. ప్రభు ఈ సమయంలో దివ్య వాక్యము ధ్యానించుచుండగా అయోగ్యుడినైనా నన్ను నిలబెట్టిన ప్రభువానికి వందనాలు. కొద్ది మాటలు, మంద హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా, మాకెల్లరకు దీవెనకరముగా నీవే నడిపించి మహిమ పొంది ఆదివారము ఈ పెంతుకోస్తు పండుగ అనబడిన ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యతను నేటి పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ 3 పాఠ్య భాగముల ద్వారా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకముగా పాత నిబంధనలోను, పత్రిక వాక్య భాగంలో, సువార్త వాక్య భాగంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం పొందుకోవాలనే విషయాల్ని పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక ఈరోజు మన అంశం పరిశుద్ధాత్మ అనే అంశాన్ని, హోలీ స్పిరిట్ అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని ప్రియ విశ్వాసులారా, ఈ పెంతుకోస్తు అనబడిన ఈ పండుగ దినాన్ని పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా మనకు వివరిస్తూ ఉంది. యూదా సంస్కృతిలో కొన్ని ముఖ్యమైన ప్రాముఖ్యమైన పండుగలు వారు ఆచరిస్తూ ఉండేవారు. వాటిలో అతి ప్రాముఖ్యమైనది ఈ పెంతుకోస్తు అనబడిన ఈ పండుగ. ఈ పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలతో కూడిన ఈ పండుగ. ఈ పండుగను వారు చాలా సంతోషంగా ఈ పెంతుకోస్తు పండుగను ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఆర్భాటంతో ఈ పండుగ సంతోషాన్ని యూదా జనాంగం అనుభవిస్తూ ఉంటారు. ఈ పెంతుకోస్తు పండుగ అనేది ప్రజల మధ్య ఒక బాంధవ్యాన్ని స్థిరపరిచేటువంటి పండుగగా వారు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటారు. వారు ఆనందముతో పరవశించే పండుగగా ఈ పెంతుకోస్తు పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఇటువంటి ఈ మంచి సంతోషకరమైన ఈ సందర్భంలో ఒకానొక దినాన్ని, ఈ పండుగ సందర్భంలో పరిశుద్ధాత్ముడు 120 మంది ఆయా దేశములు, ఆయా ప్రాంతాలు చెందిన వారు ఒక చోట చేరినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన సంఘటన మనం పరిశుద్ధ గ్రంథములో, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో మనం గమనిస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 11 దేశాలకు చెందినటువంటి జనాంగం అక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందుకనే ఒకానొక దినాన్ని యేసు ప్రభువు వారు అన్నట్లుగా, ఎక్కడ నా నామమని 2-3 కూడి చేరి స్తుతించి ప్రార్థించి గణపరుస్తారో వారి మధ్య నేనుండేదనని వాగ్దానం ఇచ్చాడు ప్రభు అని అంటే దాని అర్థం అక్కడ సంఖ్య ప్రాముఖ్యం కాదు, కానీ 2-3 నా నామమున అనబడిన మాటలో బహువచనం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు, ఆయా జాతులు, ఆయా కులములు, ఆయా భాషలు, ఆయా మతాలు, చూసారా, విభిన్న సంస్కృతులు కలిగిన వాళ్ళందరూ ఒక చోట చేరి
ఒకే అభిప్రాయంతో, ఒకే మనస్సుతో, ఏక ఆత్మతో దేవుని స్తుతించడం. అక్కడ ప్రభు అన్నారు, నేను వారి మధ్యన ఉంటానని పరిశుద్ధాత్ముడు వాగ్దానం ఇచ్చిన గొప్ప కార్యమే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ఈ పెంతుకోస్తు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈరోజు ఇక్కడ ఉన్న మనం కూడా కేవలం ఆ రోజు మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈరోజు మనమైనా వేరువేరు కుటుంబాలు, వేరువేరు ప్రాంతాలు, వేరువేరు అభిరుచులు, సంస్కృతులు, భాషలు ఇలాగున కలగలిసిన అనేక మంది మనం ఒక చోట ఒక సంఘముగా చేరి దేవుని ఆరాధిస్తున్నాం. అందుకనే పరిశుద్ధాత్ముడు అన్నాడు, నేను అక్కడ ఉంటాను. మనందరం కలిసి ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఏక అభిప్రాయంతో దేవునిని ఆరాధించే ఈ స్థలమందు పరిశుద్ధాత్ముడు అన్నాడు, నేను వారి మధ్యన నివసిస్తాను. పెంతుకోస్తు అనబడిన ఈ మాట యొక్క భావం 50వ దినం అని అర్థం. ఏమిటి 50వ దినం అంటే? పునరుత్థాన పండుగ. ప్రభుని పునరుత్థానమైన ఈస్టర్ పండుగ తర్వాత 40 దినాలకి ఆరోహణం ఆదివారం అనబడిన పండుగ వచ్చింది. ఆరోహణము జరిగిన తర్వాత 10 దినాలకి ఈ పెంతుకోస్తు అనబడిన పండుగ, పరిశుద్ధాత్ముడుగా ఆయన దిగి వచ్చాడు. అంటే యేసు ప్రభు మరణాన్ని జయించి పునరుత్థానుడైన తర్వాత ఆయన ఇంచుమించుగా 11 సార్లు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని ఒక 40 దినాలు ఆయన భూమి మీద సంచరించి, ఆయన 40వ దినాన్ని ఆరోహణమై ఆయన పరమునకు వెళ్ళిపోయి, వెళుతూ వెళుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను తండ్రి ఇంటికి వెళుతున్నాను, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీ యొద్దకు నేను పంపిస్తున్నాను అని చెప్పి ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. వెళ్ళిన 10 దినాలకి పరిశుద్ధాత్ముడిని మన మధ్యకు ఆ పెంతుకోస్తు పండుగ దినాన్ని ఆయన పంపించాడు. అందుకని పెంతుకోస్తు అనగా 50వ దినం. ఆ 50వ దినాన్ని, ఆ పెంతుకోస్తు పండుగ ఆచరించే ఆ సందర్భంలో చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో ఈ మొదటి 4 వచనాల వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించుదాం. పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తు వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవుని బిడ్డలారా, గాలి, అగ్ని వంటి 2 శక్తులను వారు ఆరాధించుచున్న పెంతుకోస్తు పండుగ దినాన్ని వారి మీదకి దిగి వచ్చినట్లుగా ఇవి 2 పరిశుద్ధాత్మ శక్తికి సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతా ఉంది, పరిశుద్ధాత్మనికి అసాధ్యమైనది ఏదీ లేదు. పామరులతో పాండిత్యాన్ని చెప్పించగలడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడే మనం చదివాం కదా, వారు ఆయా ప్రాంతముల నుండి వచ్చిన వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎవరు అలా మాట్లాడింపచేసిందంటే పరిశుద్ధాత్ముడు. భాషలు తెలియని వారితో మాట్లాడించగలడు పరిశుద్ధాత్ముడు. బలహీనులను బలవంతులుగా, శక్తివంతులుగా నిలవబెట్టగలడు పరిశుద్ధాత్ముడు. అందుకని పరిశుద్ధాత్మునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మన ధ్యానాంశం హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ అనే దాని గురించి మనం వింటుంటే
మనం అనుకుంటాం, అయ్యో ఈ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రోజు బలహీనులు బలవంతులుగా ఉన్నారు, ఏ భాష తెలియని వారు భాషలు మాట్లాడారు, దేవుని శక్తి అంటే తెలియని వారు శక్తి చేత నింపబడ్డారు. ఒక వేగవంతమైన గాలి అగ్ని వంటిది వారి మీదకి వచ్చి వ్యాపింపినంత అద్భుతం జరిగింది. ఇదంతా పరిశుద్ధాత్మ కార్యాలు కదా. ఇటువంటి గొప్ప కార్యాలు నాలో, మాలో, మా సంఘాల్లో, మా కుటుంబాల్లో, మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో జరిగితే ఎంత బాగుంటుంది అనుకుంటున్న ఈరోజు దేవుడు అటువంటి ధన్యత ఆయనను ఆరాధించిన మనందరికీ అని ఇవ్వబోతున్నాడు. కనుక ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మన మొదటి భాగంగా యోహాను సువార్త 15వ అధ్యాయములో ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ సువార్త వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాల వాక్య భాగంలో 7వ వచనంలో ఏమన్నాడంటే, నా యందు మీరును మీ యందున్న మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. కనుక ఈరోజు మన మొదటి భాగం ఏంటంటే అడుగుడి. ఏమడగాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి అడగండి. ఈరోజు మన మొదటి భాగం. స్వయముగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, అడగండి. ఏమన్నారు ఇక్కడ? మీకు ఏది ఇష్టమో అడగండి. కానీ ఈరోజు మనం ఈ పెంతెకోస్తు ఆదివారం ఈ పరిశుద్ధాత్మ పండుగ దినాన్ని ఉన్నాం కనుక మనం అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవా నాకు దయచేయమని ఆయనను అడుగుదాం. కనుక మన మొదటి భాగం అడుగుడి. ఆస్క్ ద హోలీ స్పిరిట్. దేవా పరిశుద్ధాత్మ నా మీద కృమ్మరించబడాలి. ప్రభువే స్వయంగా చెప్పారు కదా, అడగండి, పరిశుద్ధాత్మను అడుగుదాం. మాకు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బ్రతుకుల్లో, మా సంఘాల్లో ఈ పరిశుద్ధాత్మ కార్యాలు ఉజ్జీవింపచేయాలి. ప్రభు మాకు దయచేయమని అడుగుదాం. ఈరోజు ప్రభు అన్నారు అడగండి అని. అడిగే విషయంలో, దేవుణ్ణి అడిగే విషయంలో ఏమాత్రం సిగ్గుపడవలసిన పని లేనే లేదు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడిగే విషయంలో ఒక విధమైన పట్టుదల మనకు కావాలి. నువ్వేది దేవుణ్ణి అడిగినా, ఏ దేవుని కార్యం కొరకు ప్రార్థించినా పట్టుదలతో మనకు కావలసినవి పట్టుకు వెళ్ళేటట్టుగా మనం ఉండాలి. దానికి ఒకే ఒక ఉదాహరణ, పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సమయంలో ఒక అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చాడు తన స్నేహితుని ఇంటికి. అర్ధరాత్రి కావటంతో ఇంటిల్లపాది తలుపులు వేసుకొని లోపల నిద్రపోతున్నారు. కానీ వచ్చిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తలుపు తట్టుచూ ఉన్నాడు. మధ్యరాత్రి వేళ తలుపు తట్టుచూ ఏమంటున్నాడంటే, అయ్యా, నా ఇంటికి మార్గమధ్యంలో వెళుతూ నా స్నేహితుడు వచ్చాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి రాత్రి నా దగ్గర ఏమీ లేదు. ఏమిమ్మన్నాడంటే, అయ్యా, 3 రొట్టెలు నాకు బదులిస్తే మరలా నీకు తిరిగిస్తాను. అర్ధరాత్రి తలుపులు వేయబడ్డాయి. ఇంటిల్లపాది పిల్లలతో సహా నిద్రిస్తున్నారు. బహుశా గాఢ నిద్రలో ఉన్నారేమో. తలుపు తట్టుచున్నాడు, అడుగుతున్నాడు. తలుపు తీయలేదు, స్వరాన్ని వినలేదు. ఒకవేళ లోపల ఉన్నవారు విననట్టుగా ఉన్నారేమో. గమనించండి, తలుపు తట్టుతున్నా లోపల ఉన్న వాళ్ళు విననట్టుగా ఉంటున్నారేమో. తలుపు తీయకుండా అలాగే ఉంటున్నారేమో. తలుపు తీయలేదని ఇతను వెళ్ళిపోలేదు. గమనించండి, ఆ స్నేహితుడు ఎలా అడుగుతున్నాడు. అడిగే విషయంలో ఏమాత్రము సిగ్గుపడకుండా ఎందుకంత ధైర్యంగా అడుగుతున్నాడో లూకాసు సువార్త 11వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే మనం కూడా దేవుణ్ణి అడిగే విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో ఒకసారి ఆ వచనములో నుండి
అనగా లూకాసు వార్త 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనా లేచి అతనికి కావలసినవని ఇచ్చునని మీతో చెప్పుచున్నా. గమనించారా? ఒకవేళ పిలుస్తున్న లోపడున్న వ్యక్తి లేచి ఇయ్యకపోయినను, తలుపు తీయకపోయినను, మాట వినకపోయినను, బదులు చెప్పకపోయినను, మరి వెళ్ళిపోయాడా? వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడా? అడగటం మానేశాడా? విజ్ఞాపన చేయడం మానేశాడా? అంటే అట్లా కాదు. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినా సరే, గమనించండి, మన యేసు ప్రభు మనకొక మంచి స్నేహితుడు. ఆయన మనకు ప్రాణప్రియుడు, ప్రాణ స్నేహితుడు, మన కొరకు ప్రాణమిచ్చిన గొప్ప స్నేహితుడైన, మన కొరకు ప్రాణాన్ని అర్పించిన మన ప్రాణ స్నేహితుడైన యేసు ప్రభువుని కూడా ఎలా అడగాలంటే 8వ వచనంలో చదివామంటే, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఆయన లేచి అతను కావలసిన ఇచ్చునని మీతో చెప్పొచ్చు. అటుమలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని ప్రియబిడ్డలారా, నువ్వే అడిగినా కూడా, ఒకవేళ నువ్వేం అడిగినా అడగకపోయినా సరే, మన దేవుణ్ణి అడగవలసింది, ఈరోజు మనం నేర్చుకోవలసింది, పరిశుద్ధాత్మను నాకు దయచేయి ప్రభు అని ఖచ్చితంగా అడిగి తీరవలసిందే. ఆయన ఇస్తానన్నాడు, పరిశుద్ధాత్మను మీ మీద కృమ్మరిస్తానన్నాడు గనక నువ్వేది అడిగినా అడగకపోయినా, దేవుని ప్రియ విశ్వాసి, ఆయన నీ స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితుడు, నీ ప్రాణప్రియుడు, నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన గొప్ప స్నేహితుడు గనక ఖచ్చితంగా 8వ వచనంలో చదివాం, అడిగే విషయంలో సిగ్గుపడవలసిన పని లేదు. నీవు దేవుని మందిరానికి వచ్చే విషయంలో సిగ్గుపడవలసిన పని లేదు. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని ధైర్యంగా ప్రార్థనకు మందిరానికి వెళ్ళే ఆ సందర్భాలలో సిగ్గుపడవలసిన పని లేదు. నీవు ధైర్యంగా దేవుని వాక్యం చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, పాడే విషయంలో, ధ్యానించే విషయంలో, మందిరం పరిచర్య చేసే విషయంలో, దేవుని పని విషయంలో సిగ్గుపడవలసిన పని లేనే లేదు. ఏమాత్రము సిగ్గుపడవలసిన పని లేదు. నీవు దేవుని పనిలో, దేవుని కొరకు, ఈరోజు యవనస్తుడు ఎలాగైతే ఆ స్నేహితుడిని అడిగాడు, అలాగ నీవు అడగగలిగితే, అలాగును మనం అడగగలిగితే ఖచ్చితంగా ఆయన అన్నాడు, నేను మీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను. ఒకానొక సమయంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఒక ప్రవచనాన్ని చెప్పాడు. 2వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? ఇదిగో సర్వజనుల మీద నా ఆత్మను నేను కృమ్మరిస్తానన్నాడు. చూసారా? వాళ్ళు వీళ్ళు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ జనాంగం ఈ జనాంగం, ఆ భాషలు ఈ భాషలు, ఏ భేదం లేదు. సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అలాగున్నే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అలాగే ఇచ్చాడు. అందుకే మనకి కాలాతీతం అవుతున్నది. మనం చాలా భయంకరమైన, అతి తీవ్రమైన వడగాల్పుల దినాల్లో మనం ఉన్నాం. త్వరగా దైవ వర్తమానాన్ని మనం ముగించుకుందాం. మనకు ఒక సామెత ఒకటి గుర్తుకొస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే, అడగండి అడగండి అని అంటున్నారు కదా ప్రభు. మనకి తెలిసిన లోక సామెత ఏం చెప్తుందంటే, అడగనిదే అమ్మైనా పెట్టదు అనే విషయాన్ని చాలాసార్లు మనం ప్రస్తావిస్తూ ఉంటాం. అడగనిదే అమ్మైనా పెట్టదు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, పరిశుద్ధాత్మను గురించి మనం పొందుకునే విషయంలో
యేసు ప్రభు ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా ఖచ్చితంగా, చాలా సూటిగా, చాలా తేటగా, చాలా నేరుగా ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, మీరు అడగండి, మీకేది ఇష్టమో అడగండి, ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో అదే సందర్భాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. సాధారణంగా అడుగుడి అంటే మనకు తెలిసిన దాని ఇంగ్లీష్ భావం ఆస్క్. ఆస్క్ 3 అక్షరాలతో ఏర్పాటు చేయబడిన ఈ పదంలో 3 భావాలు దీంట్లోనే దాగి ఉన్నాయి. గమనించండి. ఆస్క్ అడగండి, దానిలో ఏ ఫర్ ఆస్క్ అడగండి, ఎస్ ఫర్ సీక్ వెదకండి, వెదకుట, కే ఫర్ నాక్ తట్టండి, తట్టండి, తట్టుట. చూసారా, ఆస్క్ అనే దాంట్లోనే ఈ 3 ఉన్నాయి. ఏ ఫర్ ఆస్క్ అడుగుడి. యేసు ప్రభు ఏదైతే ఇప్పుడు చెప్పారో అదే కదా ఈ మనం చదివిన ఈరోజు సువార్త పాఠంలో కానీ, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే కదా. ఏ ఫర్ ఆస్క్ అడగండి, సి ఫర్ సీక్ వెదకండి, కే ఫర్ నాక్ తట్టండి. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. మొదటి భాగాన్ని ముగించే ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది అంటుంటారు, ఇక్కడే పొరపాటు పడుతుంటారు. ఏమిటి ఈ పొరపాటు అంటే, అయ్యా మేము అడిగాం కానీ దేవుడు మాకు ఇవ్వలేదు, మేము అడిగాం కానీ ఫలానాది జరగలే, ఫలానా కార్యం మేము, మా కుటుంబం, మా బిడ్డలు, వారి పరీక్షలు, వారి చదువులు, మా ఉద్యోగాలు, ఇల్లు విషయం, వ్యాపార విషయం, వస్తువులు, వాహనాలు, పరిశుద్ధాత్ముడు, ఇంకేదైతే కానివ్వండి, మేము అడిగాం కానీ దేవుడు మాకు ఇవ్వలేదు. మీరేమో అడగండి అడగండి అని ఇస్తాడు, దయచేస్తాడు. ఆస్క్ అనే మాటలు ఈ విషయాలు చెప్పారు అన్నారు, బాగానే ఉంది. ఒకవేళ ఇవ్వలేదని దేవుని మీద నింద వేయటం కంటే అసలు మనం అడిగే విధానం ఎలా ఉండాలో ఒకసారి ఇప్పుడు మనం చెప్పుకునే యోహాను సువార్తలోనే ఈ 15వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఏముందో మరొకసారి చూడండి. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి. ఏది ఇష్టమో అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు యేసు ప్రభు. మాకు ఇష్టమైంది అడిగాం, ఆయన మాకు ఇవ్వలేదు అంటున్నాం. కానీ దానికి ముందు ఒక చిన్న కండిషన్ ఉంది, ఒక చిన్న షరతు ఉంది. ఏమిటా షరత్ అంటే, నాయందు మీరు, యోహాను 15:7లో ఏముంది? నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే అప్పుడు అడగండి. అర్థమైందన్నమాట. అప్పుడు అడగాలి. యేసు ప్రభు అడగండి అడగండి అని చెప్పినటువంటి యేసు ప్రభు ఏదో దారికి పోతూ, సిద్ధపాటు లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, వాక్యం లేకుండా, దేవుడు లేకుండా, ఉపవాస జీవితం లేకుండా, ఏమీ లేకుండా నేను అడిగాను నాకు ఇవ్వలేదంటే దేవుని మీద నింద వేస్తే పొరపాటు. ఇస్తాడు దేవుడు. ఏమన్నాడంటే, నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి, అప్పుడు అడగండి, అప్పుడు అడగండి. మొదటి భాగాన్ని ముగించుకుందాం. ఈరోజు మనం విన్న ఈ సువార్త వాక్య భాగంలో అడుగుడి. ఏమడగాలంటే, ఆస్క్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను అడుగుదాం, పొందుకుందాం. రెండో విషయం, ఈరోజు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన చూద్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. ఈరోజు యెషయా గ్రంథాన్ని పాత నిబంధన వాక్య భాగంగా మనం చదువుకున్నాం. అక్కడ 12వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధ ప్రజలనియు
యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడిను. యెరూషలేమా, ఆశింపదగినదాననియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఏ జనాంగమైతే ఒకప్పుడు విడిచిపెట్టబడ్డారో, ఒకప్పుడు బబులోను చెరలో బానిస బ్రతుకు అనుభవించారో, ఒకప్పుడు సంకెళ్ళ చేత బానిసలై మగ్గిపోయారో, అటువంటి జనాంగానికి దేవుడు విడుదలనిచ్చి వారిని విమోచించి, వారిని ధైర్యపరిచి, వారి మధ్యకి పరిశుద్ధాత్మని పంపించి, ఇక ఈరోజు వారికి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే 12వ వచనంలో, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం రెండవ ప్రాముఖ్యమైన భాగం. ఇంతకుముందు సువార్త పాఠంలో మన మొదటి భాగం ఏం చెప్పుకున్నామంటే అడగండి. అడగటం వరకు మనం నేర్చుకున్నాం, ఎలా అడగాలో నేర్చుకున్నాం, అడిగే విధానం ఎలా ఉండాలో, ఎవరు ఎలా అడిగారో 1-2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పాత నిబంధనను బట్టి మన రెండవ ప్రాముఖ్యమైన భాగం పొందుకొనడి. ఏదో అడిగి ఊరుకోవడం కాదు. ఈరోజు పాత నిబంధన ఏం చెప్తుంది? మన రెండవ భాగం ఏంటంటే పొందుకోండి. ఏమిచ్చి పొందుకోవాలి? ఇక్కడ రెండవది ఏంటంటే గెట్ ద హోలీ స్పిరిట్. మొదటి భాగంలో ఆస్క్ ద హోలీ స్పిరిట్, రెండవ భాగంలో గెట్ ద హోలీ స్పిరిట్. ఏదో అడిగి ఊరుకోవడం కాదు, అడిగి వెళ్ళిపోవడం కాదు, అడిగి సరిపెట్టుకోవడం కాదు. దేవుణ్ణి అడిగిన మనం ఖచ్చితంగా అది పొందుకోవాలి. అందుకే ఈరోజు ఈ యెషయా 62:12లో మనం చదువుకున్నాం, వారు పొందుకుంటేనే. ఈరోజు 12వ వచనంలో పరిశుద్ధ ప్రజలనియో యెహోవా విమోచించిన వారనియో వారికి పేరు పెట్టబడి. ఎప్పుడు పరిశుద్ధ ప్రజలు అవుతారంటే, ఎప్పుడు దేవుని చేత విమోచించబడిన వాళ్ళు అవుతారంటే పరిశుద్ధాత్మ పొందుకుంటేనే. ఇది రెండవ విషయం. వారు పరిశుద్ధ ప్రజలని వాళ్ళకి పేరు పెట్టబడింది అంటే అర్థం వారు దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నారు గనుక, ఈ కారణాన్ని బట్టి వారు పరిశుద్ధ ప్రజలయ్యారు. మనం కూడా అంతే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న పాపులమైన మనం పరిశుద్ధ ప్రజలని ఎలా పేరు మనకు వస్తుంది? అనీతిమంతులమైన మనం నీతిమంతుల జాబితాలో ఎలా చేర్చబడగలం? దానికి ఒకే ఒక మార్గం, పరిశుద్ధాత్మను పొందుకుంటే మనము పరిశుద్ధ ప్రజల జాబితాలో, నీతిమంతుల జాబితాలో చేర్చబడిన వాళ్ళం అవుతాం. యెషయా 62లోనే 11వ వచనంలో అన్నాడు చూడండి, ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. దేవుని బిడ్డలారా, ఏ సమాచారాన్ని గురించి చెప్తున్నాడంటే, ఇదిగో రక్షణ యొద్దకు వచ్చుచున్నది, యెహోవా సమాచారము ఏం చేస్తున్నాడట? ప్రకటన చేయుచున్నాడు. యెహోవా సమాచారము, యేసు క్రీస్తు ప్రభును గూర్చిన సమాచారము, యేసు ప్రభును గూర్చిన రక్షణ సువర్తమానమనే సమాచారము. సరే, అందుకనే ఇది యెహోవా ఈ సమాచారం తెలియజేస్తున్నాడు. ఎంతమంది దానిని అంగీకరిస్తారు? దేవుని వాక్యాన్ని, ఈ సువర్తమానాన్ని, మనం వింటున్న ఈ వాక్యాన్ని ఎంతమంది విని మారు మనసు పొంది బాప్తిస అనుభవంలోనికి వెళ్ళిన వారు వాళ్ళే
ఈరోజు ఆ సమాచారం ద్వారా రక్షించబడిన వాళ్ళు, వాళ్ళే పరిశుద్ధాత్మను అడిగి పొందుకున్న వాళ్ళు, వాళ్ళే పరిశుద్ధ ప్రజలు, వాళ్ళే దేవుని ద్వారా విమోచించబడిన జనాంగం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన రెండవ ఈ భాగంలో మనం వింటున్నాం. యెషయా భక్తుని ద్వారా దేవుడు అంటున్నాడు, మీరు పొందుకోండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే కేవలం అడిగి ఊరుకుంటే వచ్చేది కాదు. యెహోవా సువార్తమానం, సమాచారం, దేవుని వాక్యం, దేవుని రక్షణ సువార్తమానం వినాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మ అనుభవంలోనికి రావాలి. అప్పుడు మనం దేవుని పరిశుద్ధ ప్రజల జాబితాలో ఉంటాం. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకునే వాళ్ళంగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యెహోవా సమాచారం, యేసు ప్రభుని సువర్తమానం మనం వింటున్న ఈ వాక్యం ఎవరి బ్రతుకుల్లోనికి చొచ్చుకొని వెళుతుందో, దేవుడు వాళ్ళని ఎలా మారుస్తున్నాడో ఎఫెస్సి పత్రికలో పౌలు భక్తుడు ఈ విషయాన్ని ఎలా ప్రస్తావించాడో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో ఈ మర్మమేదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనునదియో. గమనించండి, చూడండి, అన్యజనాంగం, యూదులు సమానముగా ఎంచబడుతున్నారంట. కారణం ఒకటే. మనం చదివిన ఎఫెస్సీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మర్మం ఏంటంటే, కేవలం సువార్త వలన మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రకటించబడి సువార్తను బట్టి యూదులు, అన్యజనాంగం ఎలా ఉన్నారంటే ఒకే శరీరములో అవయవాలుగా మార్చబడి పాలిభాగస్తులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, రెండవ భాగాన్ని మన ముగింపుకు వెళ్ళే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకుందాం. మొదటి భాగంలో అడగండి అడగండి అని చెప్పిన పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు ఏమంటుందంటే, మీరు పొందుకోండి. పొందుకోవాలంటే సువార్త, యెహోవా పంపించిన సమాచారం, దేవుని వాక్యం, మారు మనస్సు, బాప్తిస్మం, రక్షణానుభవం, ఇవి మనలను ఎలా నడిపిస్తుందంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకునే మార్గంలోనికి మనం తీసుకువెళ్తుంది. దాంట్లో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఒకప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు క్రీస్తు యేసునకు ఎలా ఉన్నారంటే సమీపస్తులైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యం వింటే, శ్రద్ధగా విన్న వాక్యాన్ని హృదయంలో నింపుకుంటే, శ్రద్ధ కలిగి ప్రతిరోజు నీవున్న నీ గృహంలో, నీవున్న నీ స్థలంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తే, దేవుని మందిరం పట్ల, దేవుని కార్యాల పట్ల శ్రద్ధగా మనం ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో ఒక దినాన్ని పేతుడు ఇలాగే దేవుని యొక్క సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తున్నప్పుడు ఏం జరిగిందో 44వ వచనం నుండి చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. చూసారా, పరిశుద్ధాత్మని వీళ్ళు పొందుకున్నారు. పరిశుద్ధాత్మని పొందుకోవడానికి బలమైన కారణం గమనించండి. ఇక్కడ ఏముందంటే, వాళ్ళందరూ పేతురు దేవుని వాక్యాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాను చూడండి, యెహోవా సమాచారం, దేవుని వాక్యాన్ని గురించి పేతురు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారందరి మీదకి
పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కృమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. చూసారా, ఆశ్చర్యం, విభ్రాంతి నొందారు. ఇదేమిటిది? పరిశుద్ధాత్మ మా సొత్తు అనుకున్నారట యూదా జనాంగం, ఇశ్రాయేలీయులు. పరిశుద్ధాత్మ వస్తే మా మీదకే వస్తుంది, పరిశుద్ధాత్మ దిగి వస్తే మా సంఘాల మీదకే వస్తుంది, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగితే మా వరకే జరుగుతాయి అనుకున్నారు వీళ్ళు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా చోట్ల అనేక విశ్వాసులు ఉన్నారు, సంఘాలు ఉన్నారు కూడా. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కృమ్మరించబడుట చూచి వారు విభ్రాంతి నొందిరి. అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని ఘనపరచుచుండగా వెనిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారిని వేడుకొనిరి. దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ ఒక చిన్న లోటుని పేతురు గుర్తించాడు. అన్య జనాంగం మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగి వస్తే యూదా జనాంగం విభ్రాంతి నొందారు. పేతురు గుర్తించిన విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు వెంటనే ఇక బాప్తిస్మం అనే వరప్రసాదాన్ని అందుకోవాలి. త్రియేక దేవుని నామములో వారికి బాప్తిస్మమునిచ్చాడు. అన్య జనాంగం నిజ క్రైస్తవులు, నిజ విశ్వాసులుగా దేవుని కొరకు వారు తీర్చిదిద్దబడ్డారు. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ రెండో భాగాన్ని ముగించే ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మను అడగండి, పొందుకోండి. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మను అడగటం, పొందుకోవడం ఇది కేవలం పెంతుకోస్తు సంఘాల వాళ్ళకే పరిమితం అనుకుంటారు. పరిశుద్ధాత్మ అడగడం, పొందుకోవడం కొన్ని బైబిల్ మిషన్ సంఘాలు ఉంటే వాళ్ళకే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు, వాళ్ళే అడుగుతారు, వాళ్ళే పొందుకుంటారు అనుకుంటారు. ఇంకా కొన్ని సంఘాలను చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ దగ్గరికి దిగి వస్తాడు, వాళ్ళే అడుగుతారు, వాళ్ళే పొందుకుంటారు అని అనుకుంటారు. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది, అనేక మంది సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆంధ్ర సవ్వాతిగా లోదరణ సంఘములలో కూడా పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. మీరు అడగండి, మీరు పొందుకోండి. ఇది మన పని కాదు. ఇది పరిశుద్ధాత్మను పొందుకునేది అడగడం. వేరు వేరు సంఘాలు ఉన్నాయి అని అనుకుంటే పొరపాటు. ఆంధ్ర సవ్వార్తిక లూథరన్ సంఘ విశ్వాసులైన మనం కూడా ప్రభు అన్నారు, అడగండి, పొందుకోండి. ఇది మన సొత్తు కూడా. దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప ధన్యత ఈ పరిశుద్ధాత్మ కార్యాలు. దేవుని బిడ్డలారా, ఇదేదో మనకెందుకులే, మనకు పట్టదులే, మన విషయం కాదు. పరిశుద్ధాత్మ గురించి అడగడం, పొందుకోవడం వేరు వేరు సంఘాలు, వేరు వేరు భాషలు, వేరు వేరు వ్యక్తులు, వేరే వేరే విశ్వాసులు అని అనుకుంటే పొరపాటు. నీవు నేను నేటి ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘంలో ఉన్న విశ్వాసి అడగండి పరిశుద్ధాత్మను, పొందుకోండి పరిశుద్ధాత్మను. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసి మనం ముగింపుకు వెళుతున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో నుండి ఇప్పుడు మనం 13వ వచనాన్ని చదువుకుందాం.
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. మూడో విషయానికి మనం వస్తున్నాం, ముగింపుకు వస్తున్నాం. మొదటి సువార్త వాక్య భాగాల్లో ఏం చెప్పుకున్నామంటే, ఆస్క్ ద హోలీ స్పిరిట్, అడగండి పరిశుద్ధాత్మను. పాత నిబంధనలో ఏం చెప్పుకున్నామంటే, గెట్ ద హోల్ స్పిరిట్, పొందుకోండి పరిశుద్ధాత్మను. ఇప్పుడు పత్రిక వాక్య భాగంలో ఎఫెసీ 1:13 ఏం చెప్తున్నాడంటే, ముద్రించబడుడి. గమనించండి, ఏమన్నాడు? మరలా చదువుతున్నాను చూడండి. మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. కనుక మూడవది, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుడి, బి స్టాంప్డ్ విత్ హోలీ స్పిరిట్. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసి ముగించబోతున్నాం. పరిశుద్ధాత్మ చేత సీల్ వేయబడాలంటే ముద్రించబడాలి, బి స్టాంప్డ్ విత్ హోలీ స్పిరిట్. ఇప్పటి వరకు మనం అదే విన్నాం కదా దేవుని ప్రియబిడ్డలారా. ముద్రించబడితేనంటే సీల్ వేయబడతామంతే. సీల్ వేయబడటం. సీల్ వేయబడటం అంటే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడప్పుడు చూడండి, కొన్ని ప్రభుత్వ సంస్థలు, శాఖలకు చెందిన అధికారులు కొన్ని కార్యాలయాల మీద, వ్యాపార సంస్థల మీద అకస్మాత్తుగా దాడులు నిర్వహించినప్పుడు, ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు, ఆ అవకతవకలు నిరూపించబడినప్పుడు వెంటనే ఆ ఆఫీస్, ఆ ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే దాన్ని సీల్ వేసేస్తారంతే. సీల్ వేసేస్తారు. సంబంధిత ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు ఆ ఆఫీస్ లేదా ఆ వ్యాపార సంస్థను వారు సీల్ వేసి దాన్ని క్లోజ్ చేస్తే అది ఓపెన్ చేయడానికి ఎవరి తరం కాదు, ఓపెన్ చేయడానికి వీలు లేదు. ఈరోజు పరిశుద్ధాత్మను మనల్ని ఏమంటారంటే సీల్ వేస్తున్నాను. ఇప్పుడు మిమ్మలను వాక్యం ద్వారా, నా ఆత్మ ద్వారా ముద్రించి సీల్ వేస్తున్నాను. ఇక ఎవ్వరు ఎన్నటికీ పరిశుద్ధాత్ముడిని మన నుండి, మన యొద్ద నుండి వేరు చేయలేరు, దూరం చేయలేరు, తీసివేయలేరు, తొలగించలేరు అనే విషయాన్ని ఎఫెసీ 1:13 చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న డిఫరెన్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్? ఈ పరిశుద్ధాత్మను గురించి పాత కొత్త నిబంధనలో ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనలో ఆత్మ అనేది ఎలా ఉండేది అంటే ఒక వ్యక్తిలోనికి వస్తూ పోతూ ఉండేది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏదో సీల్ వేయటం కాదు. పాత నిబంధన కాలంలో ఆత్మ రావటం, వెళ్ళిపోవడం, ఒక వ్యక్తిలోనికి ఆ ఆత్మ దిగి రావటం, మరలా అతని నుండి తొలగిపోవడం, ఇది పాత నిబంధనలు వస్తూ పోతూ ఉండేది. కానీ కొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికీ, ఇంతకుముందు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనం చదివాం. ఆ మొదటి 4 వచనాల్లో పెంతెకోస్తు పండుగ దినాన్ని దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోవడం జరగలేదు, తిరిగి వెళ్ళలేదు. ఇది సీల్ అంటే. వస్తూ పోతూ ఉండేవాడు కాదు పరిశుద్ధాత్ముడు ఈ కొత్త నిబంధన యుగంలో. అది ముద్రించబడటం అంటే, అది సీల్ వేయటం అంటే, దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు తిరిగి వెళ్ళకుండా మనలో ఉండటమే ఈ సీల్, ముద్రించబడడం. కనుక మనం పరిశుద్ధాత్ముని ద్వారా సీల్ వేయబడ్డాం, ముద్రించబడ్డాం.
కాబట్టి ఇప్పుడు మనం దేవుని రాకడలో ఎత్తబడే వారంగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, నిజమే. అందుకని ఒకానొక దినాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వాక్యంలో, ప్రార్థనలో, ఉపవాసంలో, భక్తి శ్రద్ధలతో సీల్ వేయబడి, ముద్రించబడి, స్టాంప్ వేయబడిన మనకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఇన్ని అన్నీ కాదు. మహనీయుడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు మన అందరు క్రైస్తవ కీర్తనలో ఆయన రచించిన ఒక కీర్తన ద్వారా పరిశుద్ధాత్మను గురించి ఒక చక్కని పాటను రచించాడు ఆయన. అందరు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 624 కీర్తన, రివైవల్ పాటల పుస్తకంలో 135వ కీర్తన, కమ్ హోలీ స్పిరిట్ గాడ్ అండ్ లార్డ్ అని చెప్పి, దేవున్నవైన ఆత్మరా, పరిశుద్ధాత్ముడా నువ్వు రావాలి. నేను ఇంతకుముందే చెప్పాను, పరిశుద్ధాత్మను అడగండి, పొందుకోండి, ముద్రించబడండి. ఏదో కొన్ని సంఘాలకు, ఆయా సంఘాలకు కాదు, అందరు సువార్తిక లూథర్ సంఘం విశ్వాసులు మనం అడగాలి, పొందుకోవాలి, ముద్రించబడాలి. అలా ముద్రించబడిన మనం ధన్యులం. ఈ పాట ద్వారా ఈ సందేశం మన ముగింపుకి వెళదాం. దేవుండవై నాయాత్మారా, నీవారి నీవు ప్రీతిగా, నీ సత్కృపావ రాంబుని, నీ ప్రేమ గ్రమ రింపుమి, సమస్త భుజనంబులు సదేవో విశ్వసింపను, నీ దివ్యవాక్యం కాంతితో నిత్యము వారి బేల్తువు, దేవా విశుద్ధతేజమా, జీవంపు వాక్య మేమయ, మా తండ్రియాంచు బిల్వను, మా దేవో దేల్పి నేర్పుము, జీవించి యోన్నాజీన జీవాత్మ ముక్తి పొందగా, మాకిమ్మోని బలంబును నమ్మిక గచ్చి బార్చుము. ప్రభు మాకిమ్ము నీ బలంబును, మాకు దయచేయి నీ పరిశుద్ధాత్మ వరమును, బలమును, మా నమ్మికను గట్టిపరచు ప్రభు, దృఢపరచు ప్రభు. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ ఈ ఆదివారం పెంతుకొస్తు పండుగ రోజున, ఈ ఆదివారపు దినాన్ని ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఖచ్చితంగా మనం అడుగుదాం. ఆస్క్ ద హోలీ స్పిరిట్. అడిగే విధానంలో సిగ్గుపడద్దు. దేవుణ్ణి అడిగే విషయంలో నిరాశపడద్దు.
విసుగు చెందవద్దు. అర్ధరాత్రి అపరాత్రి ఏ సమయమైనా స్నేహితుడు తలుపు తట్టాడు, కావలసిన రొట్టెలు పట్టుకొని వెళ్ళాడు. మనం కూడా అడుగుదాం. నువ్వేది అడిగినా అడగకపోయినా ఇది మాత్రం అడగాలి. ఏమది? హోలీ స్పిరిట్. రెండవది మనం పొందుకోవాలనే విషయాన్ని చెప్పుకున్నట్టు, గెట్ ద హోలీ స్పిరిట్. గెట్ ద హోలీ స్పిరిట్. ఖచ్చితంగా మనం పొందుకోవాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వరుణాన్ని ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తానన్నాడు, ఇస్తానన్నాడు. మనం పొందుకుందాం. మూడో విషయాన్ని మనం చివరిలో జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు పత్రిక వాక్య భాగంలో. కేవలం అడిగాం, పొందుకున్నాం అని సరిపెట్టుకోవడం కాదు, మనం ఆయన ఆత్మచేత ముద్రించబడాలి, సీల్ వేయబడాలి, బి స్టాంప్డ్ విత్ హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలారా, మనం జన్మతః కర్మతః పాపులం అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు మనల్ని సీల్ వేస్తున్నాడు, మనల్ని తన ఆత్మచేత ముద్రిస్తున్నాడు. కానీ మనం అడుగుదాం, దేవుండవై నా ఆత్మరా, ప్రభువు నీవు దిగిరా పరిశుద్ధాత్ముడా, నా నమ్మకాన్ని దృఢపరచు, బలపరచు, నీ ఆత్మచేత నన్ను ముద్రించు ప్రభు అని ధైర్యంగా దేవుని అడుగుదాం, ముద్రించబడదాం. ఆ రీతిగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలయుండును గాక.